తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో భారీ సక్సెస్లను సాధిస్తూ వాళ్లకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడంలో తీవ్రమైన ప్రయత్నాలైతే చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల విషయంలో చాలా క్లారిటీగా ఉంటున్నారు. ఇంతకుముందు కమిట్ అయిన సినిమాలన్నింటినీ శరవేగంగా పూర్తి చేసి తనకంటూ ఓ ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో పవన్ ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఏది ఏమైనా ఇప్పటికే ఆయన కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసి ఇక పూర్తిగా పాలిటిక్స్ లో బిజీ అవ్వాలనే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్న పవన్ తొందరలోనే సినిమా షూటింగ్ కంప్లీట్ చేస్తారట. అలాగే పాలిటిక్స్ లో తాను నెరవేర్చాల్సిన బాధ్యతలు చాలానే ఉన్నాయట. ఎలక్షన్ అప్పుడు ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నిటికీ సక్రమైన రీతిలో ప్రజలందరికీ పథకాలు అమలయ్యే విధంగా ప్రయత్నం చేయడానికి ఆయన విపరీతంగా శ్రమిస్తున్నట్టు తెలుస్తోంది. దాంతోపాటుగా ఫ్యూచర్ మొత్తం జనసేన పార్టీని బలోపేతం చేసి ఆంధ్ర రాష్ట్రంలో ఆ జెండా ఎగరేయడమే ఎజెండాగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. ఇక 2024 ఎలక్షన్స్ కి ముందు కమిటైన సినిమాలు చేసి ప్రొడ్యూసర్లకి భారంగా మారకూడదనే ఉద్దేశంతోనే వాటన్నింటినీ కంప్లీట్ చేస్తున్నారు. ఇక ఈ నెల 24వ తేదీన హరిహర వీరమల్లుతో ప్రేక్షకుల ముందుకొస్తున్న ఆయన ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా తర్వాత ఓజీ సినిమా సైతం సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మరి ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే ఆయనకంటూ ఒక సెపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న వారవుతారు. ఇలాంటి క్రమంలో ఇక మీదట ఆయన ఎలాంటి సక్సెస్లు సాధిస్తారో తద్వారా ఆయనకి ఎలాంటి ఐడెంటిటీ క్రియేట్ అవుతుందనేది తెలియాల్సి ఉంది. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, Andarki Namaskaram. Please subscribe JKTV. Andarki Namaskaram. Please like, share and subscribe JKTV.